అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ లాస్ట్ సీన్. రచయిత మొండెపు ప్రసాద్ గారు. కథలోకి వెళ్దాం. నిద్ర నుండి అకస్మాత్తుగా మెలకువ వచ్చిన మోనిక మంచం మీద ప్రక్కనే ఉన్న మొబైల్ ఫోన్లో సమయం చూసింది. సమయం రాత్రి 12:30 అయ్యింది. 11 గంటలకు పడుకున్నాను, అప్పుడే మెలకువ వచ్చేసిందా అని తిట్టుకుంది. కానీ నిద్రపోయే ప్రయత్నం చెయ్యకుండా తన సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి కొత్తగా వచ్చిన మెసేజ్లు చదివింది. అలా చదువుతూ తన బాయ్ ఫ్రెండ్ రాజు సోషల్ మీడియా అకౌంట్ చివరిసారిగా ఎప్పుడు చూశాడా అని అతని లాస్ట్ సీన్ వెరిఫై చేసింది. రాత్రి 12:25కి చూసినట్లు గుర్తించింది. రాత్రి 12 గంటల వరకు నిద్రపోకుండా ఏమి చేస్తున్నాడు? 2 ఏళ్ల మా పరిచయంలో రాజు తనకి నిద్ర పట్టని సమస్య ఉన్నట్లు ఎప్పుడూ చెప్పలేదు. విషయమేమిటో రేపు అడగాలి అనుకుంది. అంతలో రాజు ఈజ్ టైపింగ్ అని కనపడింది. నాకు ఏదైనా మెసేజ్ పంపుతున్నాడేమో అనుకొని ఆనందంగా మెసేజ్ రావడం కోసం ఎదురు చూస్తోంది. 1 నిమిషం తర్వాత రాజు టైపింగ్ చేయడం అయిపోయింది. కానీ రాజు నుండి తనకు ఎటువంటి మెసేజ్ రాకపోవడంతో వేరే ఎవరితోనో చాట్ చేస్తున్నాడని అర్థమైంది. చాట్ చేస్తున్నది అమ్మాయితోనో అబ్బాయితోనో అర్థం కాలేదు. అర్ధరాత్రి 12 గంటలకి ఒక అబ్బాయి చాట్ చేస్తే అది అమ్మాయితోనే అవుతుంది, కానీ అబ్బాయితో అయ్యే అవకాశమే లేదు అనుకుంది. రాజు నన్ను లవ్ చేస్తూనే వేరే అమ్మాయితో కూడా లవ్ ట్రాక్ నడుపుతున్నాడేమో, నన్ను మోసం చేస్తున్నాడేమో అని అనుమానం కలిగింది. కొంతసేపటికి అనుమానం కోపంగా మారి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం రాజు గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపినా మోనిక జవాబు ఇవ్వలేదు. ఏమయ్యింది అని రాజు మరో మెసేజ్ పంపాడు. మోనిక జవాబివ్వలేదు. మోనిక రాజు ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ చేస్తుండగా రాజు మోనికని మార్నింగ్ నా గుడ్ మార్నింగ్ మెసేజ్కు ఎందుకు జవాబు ఇవ్వలేదు అని అడిగాడు. మోనిక ఆ ప్రశ్నకి జవాబివ్వలేదు. రాజు మొబైల్ ఒకసారి చూస్తే రాత్రి ఏ అమ్మాయితో చాట్ చేశాడో తెలియవచ్చు అని ఆలోచించి నేను కూడా నీ మొబైల్ లాంటి మొబైల్ కొనాలనుకుంటున్నాను అని చెప్పి అతని చేతిలోని మొబైల్ని తీసుకుంది. ఫీచర్స్ చూస్తున్నట్లుగా నటిస్తూ నిన్న రాత్రి 12:20కి శరణ్య అనే అమ్మాయి నుండి మెసేజ్ వచ్చిందని గమనించింది. శరణ్య డీపీలో ఫోటో కాకుండా ఎస్ అనే ఇంగ్లీష్ అక్షరం ఉంది. అందువలన శరణ్య ఎవరో తెలియలేదు. శరణ్య నుండి వచ్చిన ఆ మెసేజ్ చదవాలనుకుంది. కానీ అంతలో రాజు ఫోన్ నచ్చిందా? నచ్చితే నీకు ప్రజెంట్ చేస్తాను అన్నాడు. ఈ వాడేసిన ఫోనా? వెటకారంగా అడిగింది. కొత్తది కొని సీలు కూడా ఓపెన్ చేయకుండా ఇస్తాను అన్నాడు రాజు. మెసేజ్ చదివితే రాజుకి అనుమానం వస్తుందని ఆ నెంబర్ని గుర్తుపెట్టుకొని ఆలోచించి రేపు చెప్తాను అని చెప్పి ఫోన్ రాజుకు ఇచ్చేసింది. మరుసటి రోజు ఉదయం రాజు గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపినా మోనిక జవాబు ఇవ్వలేదు. ఏమయ్యింది అని రాజు మరో మెసేజ్ పంపాడు. మోనిక బ్రేకప్ అని మెసేజ్ పంపింది. ఎందుకు? రాజు మళ్ళీ మెసేజ్ పంపాడు. మోనిక జవాబు ఇవ్వలేదు. నాకు తెలియకుండా నా వల్ల తప్పు ఏదైనా జరిగి ఉంటే చెప్పు, సరిదిద్దుకుంటాను అని రాజు మరో మెసేజ్ పంపాడు. అయినా మోనిక జవాబివ్వలేదు. ఆఫీసులో రాజు పలకరించినా మోనిక పలకలేదు. మధ్యాహ్నం లంచ్ సమయంలో ఎప్పుడూ కూర్చునే టేబుల్ వద్ద రాజు మోనిక కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ మోనిక రాజు వద్దకు వెళ్లకుండా మరో కొలీగ్ శాంతి వద్దకు వెళ్ళి కూర్చుంది. శాంతితో కూడా మాట్లాడకుండా బిర్యానీ తింటూ మొబైల్లో ఏదో సెర్చ్ చేస్తోంది. ఏమి చేస్తున్నావు అని శాంతి అడిగింది. నాకు వేరే జాబ్ ఆఫర్ వచ్చింది. ఇప్పుడు చేస్తున్న జాబ్లో కంటిన్యూ అవ్వడం మంచిదా, కొత్త జాబ్లో జాయిన్ అవ్వడం మంచిదా అని నా అసిస్టెంట్ని అడుగుతున్నాను మోనిక జవాబిచ్చింది.
వెళ్ళాల్సిన రూట్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందా, నార్మల్గానే ఉందా, ఆల్టర్నేట్ రూట్ ఏదైనా ఉందా, దగ్గరలో కాఫీ షాప్ ఏదైనా ఉందా వంటి ప్రశ్నలు అడిగితే అసిస్టెంట్ జవాబు ఇవ్వగలుగుతుంది. కానీ నీకు ఏ ఉద్యోగం సరిపోతుందో ఎలా చెబుతుంది? మంచి మ్యూజిక్ ప్లే చెయ్యమని కమాండ్ ఇస్తే నేను రోజు వినే పాటలను బట్టి నాకు ఎటువంటి మ్యూజిక్ అంటే ఇష్టమో తెలుసుకొని అటువంటి మ్యూజిక్ ప్లే చేస్తోంది కదా. అలా రోజు వినే పాటల వంటి పాటలు ప్లే చేయడం వేరు, నీకు ఏ ఉద్యోగం సరిపోతుందో చెప్పడం వేరు. జీతం, ప్రమోషన్, అవకాశాలు, కంపెనీ ప్రొఫైల్ బట్టి ఏ జాబ్ మంచిదో నువ్వు నిర్ణయించుకోవాలి. కానీ నీ అసిస్టెంట్ని అడిగి ఎలా నిర్ణయం తీసుకుంటావు? ఆశ్చర్యంగా అడిగింది. నెట్లో ఉన్న డేటా నుండి నా అసిస్టెంటు 2 కంపెనీల ప్రొఫైల్ మరియు ప్రమోషన్ అవకాశాల గురించి తెలుసుకుంటుంది. నా వర్కింగ్, రెస్టింగ్ టైంల గురించి, నా అభిరుచుల గురించి, నా ఇష్టాలు మరియు అయిష్టాల గురించి, నా స్ట్రెంగ్త్ మరియు వీక్నెస్ల గురించి నా అసిస్టెంట్కి బాగా తెలుసు. వాటిని మ్యాచ్ చేసి నాకు ఏ ఉద్యోగం సరిపోతుందో సరిగ్గా చెబుతుంది జవాబిచ్చింది. టెక్నాలజీని నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన డేటాను అందుకు అనువైన విధంగా అమర్చి ఇవ్వడానికి ఉపయోగించుకోవాలి. కానీ నిర్ణయాలు తీసుకోవడానికి కాదు. నిర్ణయాలు మనమే తీసుకోవాలి. నువ్వు ఆలోచించి తీసుకోవలసిన నిర్ణయానికి అసిస్టెంట్ మీద ఆధారపడటం సరికాదు. నాకు ఏది నచ్చిందో అదే నాకు మంచిదని పొరపాటు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ నా అసిస్టెంట్ మాత్రం నాకు ఏది మంచిదో కరెక్ట్గా చెబుతుంది. టెక్నాలజీ పొరపాటు చేయదు. నేను నాకంటే ఎక్కువగా టెక్నాలజీనే నమ్ముతాను ఖచ్చితంగా చెప్పింది. నీ కర్మ, ఉద్యోగం టాపిక్ వదిలేయ్. రాజు నువ్వు దూరంగా ఉంటున్నారు. ఏమయ్యింది? శాంతి అడిగింది. వాడు నాతో లవ్ నడుపుతూనే మరో అమ్మాయితో అర్ధరాత్రి చాటింగ్ చేస్తున్నాడు అని కోపంగా కారణం చెప్పింది. నీకెలా తెలుసు? మోనిక జరిగిన విషయం చెప్పింది. ఉద్యోగం సంపాదించాలంటే సబ్జెక్టు మీద గ్రిప్ ఉంటే చాలు. కానీ ప్రేమను నిలబెట్టుకోవాలంటే ఎదుటివారి మనసును అర్థం చేసుకునే గుణం ఉండాలి. రాజు సిటీ బ్లడ్ డోనార్స్ గ్రూప్లో మెంబరు. అర్ధరాత్రి అవసరమైన ఎంత దూరమైనా సరే వెళ్ళి బ్లడ్ డొనేట్ చేస్తాడు. చాలా మంచివాడు. నేను కూడా ఆ గ్రూప్లో మెంబర్నే అని కోపంగా చెప్పింది. కానీ గ్రూప్లో ఎప్పుడూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. ఒక్కసారి కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి రెస్పాండ్ కాలేదు. కనీసం డొనేట్ చేసిన వారిని అప్రిసియేట్ కూడా చేయలేదు వ్యంగ్యంగా చెప్పింది. బ్లడ్ డొనేట్ చేసేవాడు అమ్మాయిలని మోసం చేయడని రూల్ ఏమీ లేదు అని మరింత కోపంగా చెప్పింది. రూల్ ఏమీ లేదు. సరే, నువ్వు రాజు 2 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నారు. అయినా కానీ నువ్వు నీ మనసుని ప్రక్కన పెట్టి లాస్ట్ సీన్ చూపించే 4 అంకెలకి అంతటి ఇంపార్టెన్స్ ఇస్తున్నావేమిటి? ఆ 4 అంకెలు నీ నమ్మకాన్ని, రిలేషన్స్ని, ప్రేమని, ఆనందాన్ని డిసైడ్ చేయడం సమంజసం కాదు. మనసు మోసం చేయవచ్చు, కానీ టెక్నాలజీ మోసం చెయ్యదు. నిజానికి రాజు మీద నాకు వచ్చిన అనుమానాన్ని ఆ 4 నెంబర్లు బలపరిచాయి. అందుకే లాస్ట్ సీన్ చూపించే సమయాన్ని నేను నా మనసు కంటే ఎక్కువగా నమ్ముతున్నాను. శరణ్య మొబైల్ నెంబర్ చెప్పు. నిజమేమిటో డైరెక్ట్గా ఆ అమ్మాయికే ఫోన్ చేసి తెలుసుకుందాము. రాజు మొబైల్లో చూసి గుర్తుపెట్టుకున్న నెంబర్ చెప్పింది. ఇది బ్లడ్ డోనార్స్ గ్రూప్ అడ్మిన్ శరణ్య నెంబరు. ఆమె మెన్ ఇన్ నీడ్ అనే వాలంటీర్ ఆర్గనైజేషన్లో పనిచేస్తోంది. నీ అర్థం లేని అనుమానం వలన బ్లడ్ డోనార్స్ గ్రూప్లో ఉండి కూడా గుర్తించలేకపోయావు. ఆ రోజు రాత్రి యాక్సిడెంట్కి గురైన ఒక వ్యక్తికి అత్యవసరంగా బ్లడ్ అవసరమైతే బ్లడ్ కావాలంటూ మెసేజ్ సిటీ బ్లడ్ డోనార్స్ గ్రూప్లో వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసి చూపించింది. యాక్సిడెంట్కి గురైన వ్యక్తికి అత్యవసరంగా ఫలానా హాస్పిటల్లో బి పాజిటివ్ బ్లడ్ కావాలి, ఈ నెంబర్ని సంప్రదించండి అని ఉన్న మెసేజ్ని మోనిక చదివింది. రాజు వెంటనే నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్, ఆ హాస్పిటల్ మా ఇంటికి దగ్గరలోనే ఉంది, నేను బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్తున్నానని రిప్లై పెట్టాడు. అర్ధరాత్రి సమయంలో వెంటనే రెస్పాండ్ అయినందుకు రాజుని అభినందిస్తూ శరణ్య గ్రూప్లో మెసేజ్ పెట్టింది. నేను గ్రూప్లో మెంబర్నే అన్నావు కదా, నీ మొబైల్లో చూడు. కొన్ని నెలలుగా బ్లడ్ డోనార్స్ గ్రూప్లో మెసేజ్లు ఓపెన్ చేయలేదు. అన్ని మెసేజ్లలో ఇప్పుడు నువ్వు చెప్పిన మెసేజ్లు వెతికి చూడటం కష్టం, నీ మొబైల్లో చూపించు అని చెప్పి శాంతి మొబైల్ తీసుకొని ఆ మెసేజ్లు చదివింది.
నువ్వు కూడా సిటీ బ్లడ్ డోనార్స్ గ్రూప్లో మెంబర్వి కాబట్టి రాజు రిప్లై టైప్ చేస్తున్నప్పుడు రాజు ఈజ్ టైపింగ్ అని నీకు కనపడింది. లాస్ట్ సీన్ టైంని రాజు ఈజ్ టైపింగ్ అని కనబడటం చూసి అనుమానం పెంచుకున్నావు. అయినా అనుమానం తీరక మరి శరణ్య నుండి రాజుకు వచ్చిన మెసేజ్ అని అడిగింది. బ్లడ్ ఇవ్వడానికి రెస్పాండ్ అయిన వారిని అభినందిస్తూ శరణ్య గ్రూప్లో పెట్టిన మెసేజ్ని రెస్పాండ్ అయిన వారి మొబైల్కి కూడా పంపుతుంది. నువ్వు చూసింది ఖచ్చితంగా అదే అయ్యి ఉంటుంది. మెసేజ్ చదివి ఉంటే నీకు నిజం తెలిసేది. 1/2 నిమిషం పాటు ఆలోచించి మోనిక సారీ అని చెప్పింది. నాకు కాదు, నువ్వు ఎందుకు అపార్థం చేసుకున్నావో, తన వలన ఏ పొరపాటు జరిగిందో, నువ్వు తనతో ఎందుకు మాట్లాడట్లేదో తెలియక బాధగా నువ్వెప్పుడు పలకరిస్తావా అని ప్రేమ నిండిన కళ్ళతో ఎదురు చూస్తూ కూర్చున్న రాజుకి చెప్పు. సరే అని చెప్పి టేబుల్ మీద ఉన్న బిర్యానీ ప్లేట్ని చేతిలోకి తీసుకొని రాజు దగ్గరకు వెళ్ళడానికి లేచింది. టెక్నాలజీ అత్యంత శక్తివంతమైనదే, ఉపయోగకరమైనదే. కానీ మనిషికి మనసుకి ప్రత్యామ్నాయం కాకూడదు. మనస్సుని ప్రక్కన పెట్టి లాస్ట్ సీన్ చూపించే 4 అంకెలను బట్టి, సోషల్ మీడియా అకౌంట్ ప్రైవసీ సెట్టింగ్స్ని బట్టి రిలేషన్షిప్ని నిర్ణయించుకోవడం సరికాదు. ప్రేమ, ఇష్టం, ఆప్యాయత, అనురాగం, అనుబంధం, అభిమానం అనేవి మనిషికి మనసుకి మాత్రమే తెలిసిన అద్భుతమైన భావాలు. వాటిని మనసుతో మాత్రమే అనుభూతి చెందగలం. మనసుతో ఆలోచించి తీసుకోవలసిన నిర్ణయాలు మనసుతోనే తీసుకోవాలి, కానీ టెక్నాలజీకి వదిలిపెట్టకూడదు. గుడ్ లక్ శాంతి చెప్పింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.